హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, మనము ఏదైనా సరే ఒక ఫోటో మీద టెక్స్ట్ అనేది ఏ విధంగా కాపీ చేయాలి, సో ఆ కాపీని మనం వేరే వాళ్ళకి ఎలా సెండ్ చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ అలాగే చూడండి, మీరు ఒకవేళ ఏదైనా సరే ఫోటో మీద ఉన్న టెక్స్ట్ని టైప్ చేయడము అలా మీరు టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా మీరు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ ద్వారా మీరు మీ టెక్స్ట్ను చాలా సింపుల్గా కాపీ చేసుకోవచ్చు, ఇమేజెస్ మీద నుంచి వాటిని సెండ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయింటే కింద రెడ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనే బటన్, ఆ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి మీ మెయిల్కి వచ్చేస్తాయి అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఫొటోస్ మీద ఉన్న టెక్స్ట్ని కాపీ చేయాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. అందులో టైప్ చేయండి కాపీ ఆన్ స్క్రీన్. ఓకేనా, కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్. సో టైప్ చేసి చూడండి, మీకు ఇలాగ ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. లోగో గుర్తుపెట్టుకోండి. సో ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇలా ఇన్స్టాల్ చేసుకున్నాక దీన్ని సింపుల్గా ఓపెన్ చేసేయండి. సో ఇలా ఓపెన్ చేసి మీకు ఇలా వస్తుంది. సో ఇలా వస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, కాబట్టి ఇది ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో మీద ఉన్న టెక్స్ట్ నాకు కావాలి. సో దీనికోసం నేను ఏం చేస్తానో చూడండి. ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, డిలీట్ అని, షేర్, అలాగే ఈ క్రాప్ ఆప్షన్స్ అవన్నీ వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో దీన్ని క్లిక్ చేసి చూసారా, మెసేజెస్, జీమెయిల్స్, బ్లూటూత్, ఇక్కడ ఇందులో ఆటోమేటిక్గా కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ అనే ఆప్షన్ అనేది యాడ్ అయిపోతుంది. సో దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే చూడండి, మనకి ఈ ఫోటో అనేది ఇందులో యాడ్ అయిపోతుంది. మనకు ఏ టెక్స్ట్ అయితే కావాలో అంతవరకు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత చూడండి, ఇక్కడ పైన టిక్ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వితిన్ సెకండ్స్లో మీ ఇక్కడ యాడ్ వస్తుంది, దీన్ని క్యాన్సిల్ చేసేయండి. సో చూసారు కదా, హౌ టు ఓవర్లే టెక్స్ట్ ఇంటూ ఇమేజ్ అని. సో ఈ టెక్స్ట్ మనకు కావాలి. సో దీన్ని కాపీ చేయాలంటే కింద చూసారు కదా 2 సింబల్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ అనేది కాపీ అయిపోయింది. సో దీన్ని నేను మెసేజ్ చేస్తాను ఎవరికైనా సరే. సో మెసేజెస్లో వెళ్తాను, న్యూ మెసేజ్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇందులో నేను కాపీ పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేస్తాను. నాకు ఎవరికి కావాలో వాళ్ళకు సెండ్ చేసుకుంటాను. సో ఈ విధంగా ఫొటోస్ మీద ఉన్న టెక్స్ట్ని ఏ లాంగ్వేజ్లో ఉన్నా కానీ మనం ఆ ఫోటో యొక్క టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.